హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వచ్చేసి 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ సెల్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి చేస్తున్నా. సో మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లో సెల్ యొక్క స్ట్రక్చర్ గురించి, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి, అట్లనే మల్టీ సెల్యులర్, యూనిసెల్యులర్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసినాం. కాకపోతే మళ్ళీ వాటి గురించి రీకాల్ చేసుకుందాం, అంటే కొంచెం డీప్గా ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో మనం అబ్జర్వ్ చేస్తే ఆనియన్ అంటే మన కర్రీలో వేస్తాం కదా, ఉల్లిగడ్డ అంటాం తెలుగులో అయితే. సో దాని యొక్క సెల్స్ని అబ్జర్వ్ చేస్తే అది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, ఓకేనా. అట్లనే దాన్ని పక్కకు పెట్టి చీక్ సెల్స్ అంటే మన చెంప ఉంటుంది కదా, సో ఆ చెంప అంటే మన బాడీయే సెల్తో మేడప్ అవుతుంది. ఇంకా చీక్ సెల్స్ అంటే ఇందులో ఉన్న సెల్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆనియన్ సెల్స్కి ఒక పర్టికులర్ రెక్టాంగులర్ షేప్ ఉన్నట్టు మన చీక్ సెల్స్కి అట్లా పర్టికులర్ షేప్ అంటూ ఏమి ఉండదు. ఇర్రెగ్యులర్ అంటే ఇష్టం వచ్చిన షేప్స్లలో సెల్స్ ఉంటాయి, ఓకేనా. సో ఈ సెల్స్ని మనం మైక్రోస్కోప్ కిందనే అబ్జర్వ్ చేయగలుగుతాం, ఓకేనా. అంటే మనం డైరెక్ట్గా చూడలేం మన కళ్ళతో, నేకెడ్ ఐ అని అంటాం. సో ఏంటి అంటే మైక్రోస్కోప్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు వచ్చిన మైక్రోస్కోప్స్ అయితే, అంటే మీకు తెలియాల్సిన వరకు అయితే 2 మైక్రోస్కోప్స్. అవి ఏంటి అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ ఒకటి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఒకటి. సో మనం ఎక్కువగా యూజ్ చేసేది కాంపౌండ్ మైక్రోస్కోప్, ఓకేనా. సో ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద మనం సెల్స్ని అబ్జర్వ్ చేసినాం అనుకో, మనకి ఏమేమి కనిపిస్తాయి అని అంటే సైటోప్లాజం, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, న్యూక్లియస్, సెల్ వాల్, ఇవన్నీ కనిపిస్తాయి. అదే ఇప్పుడు కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసిన సేమ్ సెల్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినాం అనుకో, ఇప్పుడు మనకి ఏమేమి కనిపిస్తాయి అవే కనిపిస్తాయి, ఇంకా ఎక్స్ట్రావి కూడా వాటి యొక్క స్ట్రక్చర్స్ అవి కనిపిస్తాయి, ఓకేనా. ఇంకా మనం ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి చదువుకోవడం కోసం సైంటిస్టులు ఏం చేశారు అని అంటే, ప్లాంట్స్, యానిమల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క డిఫరెంట్ పార్ట్స్ నుంచి సెల్స్ని తీసుకొని వాటిని అబ్జర్వ్ చేశారు. ఎట్లా అంటే వాటిని డయాగ్రామ్స్ వేసుకోవడం కానీ, ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానీ, ఇంకా మోడల్స్ లాగా రెడీ చేసుకొని ఇలా అన్నీ చేస్తూ రీసెర్చ్ చేస్తూ వాళ్ళు ఏంటి అంటే అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే సెల్ అంటే ఇట్లా ఉంటుంది, సెల్లులో ఇన్ని ఉంటాయి, న్యూక్లియస్ అనేది మేజర్ పార్ట్, మిడిల్లో ఉంటుంది, ఇట్లా సైటోప్లాజం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనకి గ్రోత్ని ఇస్తాయి. సెల్ అనేది బేసిక్ యూనిట్ అన్నమాట. సెల్ లేకపోతే మనం లేం, ఓకేనా. ఇది మెయిన్ థింగ్, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం టైపికల్ సెల్ యొక్క మోడల్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ప్లాంట్ కానీ యానిమల్ కానీ ఏదో ఒకటి, అంటే ప్లాంట్ ఆర్ యానిమల్ యొక్క టైపికల్ సెల్ని చూస్తే కనుక అందులో చూపించిన ఆర్గానెల్స్ అన్నీ కూడా ఎవ్రీ సెల్, అంటే ప్రతి ఒక్క సెల్లో ఎగ్జిస్ట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. ఎగ్జిస్ట్ అంటే ప్రజెంట్, అంటే ఉండడం అని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోప్లాస్ట్ ఉన్నాయి కదా, టైపికల్ ప్లాంట్ సెల్లో చూపించిన క్లోరోప్లాస్ట్ అనేటివి ప్రతిసారి ఉండవు. అంటే కొన్నిట్లలో ఉంటాయి, కొన్నిట్లలో ఉండవు. అంటే కొన్ని ప్లాంట్స్లో ఉంటాయి, కొన్ని ప్లాంట్స్లో ఉండవు, ఓకేనా. అవి మోస్ట్లీ ఎక్కడ కనిపిస్తాయి అని అంటే గ్రీన్ లీవ్స్, అంటే ఆకులలో, టెండర్స్, స్టెమ్స్లో మాత్రమే మనకి ఈ క్లోరోప్లాస్ట్లు అనేటివి ఎక్కువగా కనిపిస్తాయి, ఓకేనా. సో ఈ టైపికల్ సెల్ అనేది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే సెల్స్ గురించి చదువుకోవడానికి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి, అంటే ప్లాంట్ది, యానిమల్ యొక్క టైపికల్ సెల్స్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. మీకు అందులో ఏవి కామన్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి బోత్ సెల్స్లలో చెప్పండి. సో ఇంకొకటి ఏంటి అంటే ప్లాంట్ సెల్లో ఏ ఆర్గానెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇంకా ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ యొక్క పార్ట్స్ని కంపేర్ చేస్తూ మీరు డిఫరెన్సెస్ రాయండి, ఓకేనా. ఇప్పుడు మనం ప్లాంట్, యానిమల్ యొక్క పార్ట్స్ యొక్క డిఫరెన్సెస్ గురించి చదువుకుందాం. సో ఇక్కడ ప్లాంట్ సెల్ని చూడండి. ప్లాంట్ సెల్లో ఏమేమి ఉన్నాయి, ప్లాస్మా మెంబ్రేన్, వాక్యూల్ అంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా అది, ఇంకా సెల్ వాల్, క్లోరోప్లాస్ట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, గోల్జీ ఆపరేటస్ ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి, అండ్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులం, సైటోప్లాజం, న్యూక్లియస్. ఈ టైపికల్ ప్లాంట్ సెల్లో ఈ పార్ట్స్ ఉన్నాయి. న్యూక్లియస్ అనేది మెయిన్ థింగ్. ఈ అనిమల్ సెల్స్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏమేమి ఉన్నాయి, సేమ్ ఇందులో న్యూక్లియస్ ఉంది, ఇందులో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియోలస్ అని అంటాం. ఇంక ఇందులో క్రోమాటిన్ కూడా ఉంటుంది, ఇంకా సెంట్రియోల్స్, సైటోప్లాజం, మైటోకాండ్రియా, ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం, రైబోజోమ్స్,
ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది 2 టైప్స్ ఉంటాయి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటే రైబోజోమ్స్ ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే యాబ్సెన్స్ ఆఫ్ రైబోజోమ్స్, అంటే రైబోజోమ్స్ ఉండవు దాంట్లో అని. ఇంకా లైజోజోమ్స్ ఉంటాయి ఇందులో. సో గోల్జీ ఆపరేటస్. ఓకేనా, ఇవి పార్ట్స్ చూసుకోండి మీరు కూడా ఒకసారి. డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి, డిఫరెన్సెస్ రాయండి, మీకు మీరుగా ఓన్గా రాయడానికి ట్రై చేయండి, అప్పుడే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఓకేనా, మనం అబ్జర్వ్ చేద్దాం ఒక్కొక్క పార్ట్ గురించి. సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. సో మనం ముందు ఏమని చదువుకున్నాము అని అంటే యానిమల్ సెల్స్లో సెల్ మెంబ్రేన్ కవర్ చేస్తుంది అని అయితే చదువుకున్నాం. ప్లాంట్ సెల్స్లో అనదర్ లేయర్ కూడా ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, సెల్ వాల్ అంటాం. సో ఇప్పుడు ప్లాంట్స్కి సెల్ వాల్ ఉంటుంది ప్లస్ సెల్ మెంబ్రేన్ కూడా ఉంటుంది. మనకేముంటుంది, ఓన్లీ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. అంటే మనం వస్తాం, యానిమల్స్ వస్తారు. ఓకేనా, సో మనకి ఒకవేళ సెల్ వాల్ ఉంటే మనం నడవగలుగుతామా? ఇప్పుడు ప్లాంట్స్కి సెల్ వాల్ ఉంది కాబట్టి అవి ఎక్కడికి జరగలేవు. ఒక దగ్గర పెట్టినాము అంటే అక్కడనే ఉంటాయి. అవి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జరుగుతాయా? మనం అటు ఇటు జరుగుతున్నాం కదా, మనం హ్యాండ్స్ మూమెంట్స్ ఇస్తాం, లెగ్స్ మూమెంట్స్ ఇస్తాం, అవన్నీ ఎట్లా? సెల్ వాల్ లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ సెల్ వాల్ ఉందనుకో, ఊహించుకోండి, మీరు జరుగుతారా? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవుతారా? లేదు కదా. ఈ సెల్ మెంబ్రేన్ అన్న ప్లాస్మా మెంబ్రేన్ అన్న ఒకటే, మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ అనగానే మనకి ప్లాంట్స్ గుర్తుకు రావాలి. ఓకేనా, ఇంకా ఈ ప్లాస్మా మెంబ్రేన్ గురించి ఎక్కువగా మీరు ఫర్దర్ చాప్టర్స్లలో చదువుకుంటారు. ఇప్పటికైతే ఇప్పుడు సెల్ వాల్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పాను కదా, సెల్ వాల్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్స్లోనే ఉంటుంది, యానిమల్ సెల్స్లో ఉండదు అని. సో యూనిక్ ఫీచర్ వచ్చేసి ప్లాంట్ సెల్స్లో సెల్ వాల్ ఉంటుంది అనేది చాలా యూనిక్ ఫీచర్. సో మేజర్ డిఫరెన్స్ ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, మీ ఫస్ట్ పాయింట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే, సెల్ వాల్ ప్లాంట్ సెల్స్లో ప్రజెంట్ ఉంటుంది, యానిమల్ సెల్స్లో యాబ్సెంట్ ఉంటుంది అని. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మిగతావి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.